నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం గురించి మనకు తెలుసు. ఇజ్రాయెల్ శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్న దేశమైనప్పటికీ గాజాలోని హమాస్ను ఇప్పటికీ అంతం చేయలేకపోతుంది. దీనికి కారణం హమాస్ ఏర్పాటు చేసుకున్న స్థావరాలు. భూమి లోపల అన్ని వసతులతో కూడిన భారీ సొరంగాల్లో తలదాచుకుంటూ ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు చేస్తున్నారు హమాస్ ముష్కరులు. ఎందుకంటే భూమి పైన ఉన్న స్థావరాలను సులభంగా కనిపెట్టి నాశనం చేయవచ్చు. అదే భూమి లోపల సొరంగాల్లో స్థావరాలు ఉంటే కనిపెట్టడం అంత సులభం కాదు. అయితే ఈ తరహా ప్లాన్ నే అమలు చేస్తున్నారు మావోయిస్టులు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఓ భారీ సొరంగం పోలీసుల కంటపడడంతో వారంతా షాక్ గురయ్యారు. టన్నెల్లో ఉండి సురక్షితంగా ఉండే ఓ వినూత్న ప్లాన్ ను మావోయిస్టులు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోంబింగ్ సమయంలో నిఘాలో భాగంగా పోలీసులు డ్రోన్ కెమెరాలను వాడడం పెరిగినప్పటి నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఈ తరహాలో భారీ ఎత్తున టన్నెల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దంతెవాడ జిల్లా భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రావతి నది సమీపంలో ఇలాంటి ఓ సొరంగాన్ని సిఆర్పీఎఫ్, డిఆర్జీ జవాన్లు బుధవారం గుర్తించారు. కొంతమంది మావోలు దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో సమావేశమైనట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాల్లో కోంబింగ్ నిర్వహించారు. అయితే పోలీసుల ఆనవాళ్లు పసిగట్టిన మావోలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా వారికి షాకింగ్ సీన్ కంటపడింది. భూమి లోపల దాదాపు 130 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని వారు కనుగొన్నారు. భూమికి 10 అడుగుల లోతులో ఉన్న ఈ సొరంగంలో ఒకేసారి 100 మంది వరకు మావోయిస్టులు తలదాచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 130 మీటర్ల పొడవున్న ఆ సొరంగంలో ప్రతి 6 మీటర్లకు ఒకటి చొప్పున వెంటిలేటర్లు ఉన్నాయి. ఈ ప్రాంతం తెలంగాణకు సమీపంలో ఉండడం గమనార్హం. ఈ సొరంగాల్లో అగ్రనేతలు తలదాచుకుంటారు అని పోలీసులు వెల్లడించారు. ఈ సొరంగాన్ని దంతెవాడ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే గతంలోనూ ఈ తరహా సొరంగాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. 2012లో బీజాపూర్లో 80 మీటర్ల సొరంగం బయటపడింది అని, బీజాపూర్ జిల్లా కేరపర్లో అలాంటిదే మరో టన్నెల్లో కనుగొన్నాము అని తెలియజేశారు. అబుజ్మడ్ ప్రాంతంలోనూ సొరంగాలు వెలుగు చూశాయి అని వివరించారు. ఇది వాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.